కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రానికి సంబంధించి హన్మాజిపేట అనే ఒక గ్రామంలో 1931లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తెలుగు సాహిత్య రంగంలో, తెలుగు సినీ రంగంలో, తెలుగు భాషాభిమానుల్లో, సాహితీవేత్తల్లో, సాహిత్య ప్రియుల్లో ఒక చెరగని ముద్రను వేసి అంచెలంచెలుగా పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు, సాహిత్య అకాడమీతో పాటు జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకున్న మహనీయులు. తెలుగు సాహిత్య రంగంలో, తెలుగు కవుల్లో ఒక మహోన్నత శిఖరం లాంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన, అభ్యుదయ భావాలు, సామాజిక స్పృహ కలిగిన గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈరోజు ఉదయమే పరమపదించినారనే వార్త అందరినీ కూడా శోకార్తులను చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు జగదీష్ రెడ్డి గారిని, నన్ను, శ్రీనివాస్ యాదవ్ గారిని, చందులాల్ గారిని, అందుబాటులో ఉన్న మా మంత్రివర్గ సహచరులందరినీ కూడా ఆ మహనీయుడికి నివాళులు అర్పించాల్సిందిగా, పూర్తి అధికార లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా వారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఆ మహనీయుడి లోటును, వారి లేని లోటును తీర్చే పరిస్థితి ఎవరికీ ఉండదు. వారి స్మృతిలో ఏం చేయాలనేది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే వారు సహజంగానే సాహిత్య ప్రియుడు, సినారే గారికి గొప్ప అభిమాని. వారు స్వయంగా ఈ మాట కూడా గతంలో వారితో కలిసి పాల్గొన్న సభల్లో కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి మహనీయుడు లేని లోటుని ఎవరూ తీర్చలేని ఈ పరిస్థితిలో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, తెలుగు మాట్లాడే తెలుగు భాషాభిమానులందరికీ, తెలుగు సాహితీవేత్తలందరికీ, తెలుగు సాహిత్య ప్రియులందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి. ఎందుకంటే అంతటి వ్యక్తిత్వం, అంతటి గొప్పదనం, అంతటి ఔన్నత్యం ఉన్న మహనీయులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సుదీర్ఘమైన చరిత్ర, దాదాపు గడిచిన ఈ 86 ఏళ్లలో సుదీర్ఘకాలం వారు పూర్తి స్థాయిలో, ఈరోజు ఉదయం కూడా ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, ఒక తెలుగు దినపత్రికలో ఈరోజు కూడా వారి ఒక కవిత ప్రచురణ జరిగిందని, ఈరోజు కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే దాదాపుగా తాను పరమపదించే వరకు కూడా అనునిత్యం సాహిత్యంలో మునిగి తేలిన మహనీయుడు వారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా వారందరికీ కూడా మరి మా తరపున, అందరి తరపున కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చేయడం జరిగింది. తప్పకుండా వారికి అన్ని రకాలుగా కూడా గౌరవ స్థానిక శాసనసభ్యులు అందరం కూడా ఉండి అన్ని రకాలుగా కూడా ఏ రకంగా కూడా గౌరవానికి లోటు రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.